సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచంద్రన్ రెడ్డి. సో ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడబోతున్నామండి. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే జనాలకు తెలిసేది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాలి, లేదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, లేదా మ్యూచువల్ ఫండ్స్ షేర్స్లో పెట్టాలి అనే దీంట్లో ఉండేవారండి. కానీ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అంటే అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ప్రాపర్టీస్ అండి, ల్యాండ్స్. సో ల్యాండ్స్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళకి కొన్ని రీజన్స్ ఉంటాయండి. లైక్ ఎందుకంటే ఈ మిడ్ సెగ్మెంట్ వాళ్ళు ఎక్కువగా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారండి. అగైన్ నాట్ ఓన్లీ మిడ్, హై సెగ్మెంట్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళు ఎకర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ మిడ్ సెగ్మెంట్ ఏంటంటే 200 గజాలు 300 గజాలు కొనుక్కుంటారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఒక 10-20 ఇయర్స్ తర్వాత ఏరియా గ్రో అవుతుంది కాబట్టి రేపు పొద్దున పిల్లల ఎడ్యుకేషన్కైనా లేదా మ్యారేజ్కైనా యూజ్ అవుతుందని వాళ్ళు ముందు జాగ్రత్త పడి వాళ్ళు కొందాం అనుకుంటారండి. సో అటువంటి వాళ్ళకి నేను కొన్ని సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో ల్యాండ్ కొందాం అనుకుంటే ఫస్ట్ థింగ్ చిన్న ల్యాండ్స్ దొరుకుతాయండి. 100 గజాలు 150 గజాలు దొరుకుతాయి, కానీ అది మీరు ఉండడానికి తప్ప ఇన్వెస్ట్మెంట్కి అది పనికిరాదండి. మీరు ఇన్వెస్ట్మెంట్కి ల్యాండ్ కొందాం అనుకుంటే మినిమం 260 గజాలు కొనండి. డెఫినెట్గా దానికి రీజన్ కూడా నేను చెప్తాను, 260 గజాలు ఎందుకు కొనాలో చెప్తాను. సో 260 గజాల నుంచి 600 గజాల మధ్యన కొంటే డెఫినెట్గా మీకు దానికి ఎప్రిసియేషన్ ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే మనం 150 గజాలు కొంటే హార్డ్లీ మనకు వచ్చేది 1 or 2 ఫ్లోర్స్ పర్మిషన్ అండి. అదే 260 గజాలు మనం కొన్నట్టుగా అయితే 3 ఫ్లోర్స్ ప్లస్ టీడీఆర్ కలిపి 4 ఫ్లోర్స్ వరకు మనకు పర్మిషన్ వస్తుందండి. సో 4 to 5 ఫ్లోర్స్ పర్మిషన్ వచ్చిన ప్రాపర్టీస్కి వాల్యూ డెఫినెట్గా ఎక్కువగా ఉంటుందండి. సో అందుకే నేను చెప్తున్నాను, కొనాలి అనుకుంటే ల్యాండ్ మినిమం 260+ స్క్వేర్ యార్డ్స్ ఉంటేనే మీకు బెనిఫిట్ దొరుకుతుందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటారంటే నా దగ్గర 25-30 లక్షలు ఉన్నది, నేను ఒక 300 స్క్వేర్ యార్డ్స్ కొనాలి అంటే ఎక్కడో ఒక 70-80 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ అండి, మనకు ఆపర్చునిటీ ఉంది. సో ఎక్కడంటే నేను మీకు ఒక మంచి లొకేషన్ చెప్తానంటే సంగారెడ్డి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సంగారెడ్డిలో ఈరోజు 20-30 వేలు కూడా ఉన్నాయండి. ఈవెన్ 11,000 కూడా పర్ స్క్వేర్ యార్డ్ అవైలబిలిటీలో ఉన్నాయండి మంచి లొకేషన్స్లో. నెక్స్ట్ మనకి 10,000, 12,000 లోపల కావాలి అనుకుంటే అగైన్ మన కరీంనగర్ హైవే ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. నాగ్పూర్ హైవే ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. నా ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదండి ఏ ఏరియాస్లో ఎక్కువ గ్రోత్ వస్తుంది అనేది. సో నాగ్పూర్ హైవే ప్రిఫర్ చేయొచ్చండి, మీరు కరీంనగర్ హైవే ప్రిఫర్ చేయొచ్చు, ఇటు సాగర్ హైవే ప్రిఫర్ చేయొచ్చు. సాగర్ హైవేలో ఈవెన్ మనకి ఈ మాల్ వరకు వెళ్తాయి, మనకి ఇటు యాచారం మాల్ వరకు వెళ్తే మనకి ఈవెన్ 8,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నదండి పర్ స్క్వేర్ యార్డ్. సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పగలను. అగైన్ బెంగళూరు హైవే. సో అఫ్కోర్స్ బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నాయండి. సో పర్వాలేదు, ఒక 40-50 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్. లేదు ఫండ్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం పెద్ద ల్యాండ్ కావాలనుకుంటే యూ క్యాన్ ప్రిఫర్ సాగర్ హైవే, యూ క్యాన్ ప్రిఫర్ ఇటు కరీంనగర్ హైవే అండ్ యూ కెన్ ప్రిఫర్ నాగ్పూర్ హైవే అండి. సో నాకు తెలిసి ఇండస్ట్రియల్ కనెక్టివిటీ చాలా ఉన్నాయండి. ఇది కాకుండా ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా ఉందండి. మనకి కరీంనగర్ వెళ్ళాలంటే మనం షామీర్పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ దిగాలండి. అదేవిధంగా మనం నాగ్పూర్ హైవేకి వెళ్ళాలంటే మేడ్చల్ ఎగ్జిట్ దిగాలండి. ఈరోజు మేడ్చల్ మంచి హైప్లో ఉందండి. విల్లాస్ అని హైరైజ్ అపార్ట్మెంట్స్ కూడా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఆ ఏరియాస్లో కంపెనీస్ కూడా చాలా ఉన్నాయండి. ఇది కాకుండా మనకి ఇటు నిజామాబాదు, ఇటు సిద్దిపేట కనెక్టివిటీస్ కూడా ఉన్నాయండి. సో అది కొంచెం ఫ్యూచర్లో మంచి గ్రోత్ వస్తుందండి. హైవేకి దగ్గరలో ఒక 1 kilometer రేడియస్లో తీసుకోండి ప్లాట్, డెఫినెట్గా మీకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వస్తుందండి. అదేవిధంగా మీరు సాగర్ హైవే అనుకుంటే మనం ఇబ్రాహీంపట్నం నుంచి యాచారము మాల్ వరకు మీరు ఇన్వెస్ట్ చేయవచ్చండి. డెఫినెట్గా మీకు ఈ ఏరియాస్లో అయితే గ్రోత్ అయితే బాగుంటుందండి. ఇది కాకుండా మీకు చెప్పాను ముంబై హైవే, బెంగళూరు హైవే. సో ఆన్ యావరేజ్ మీకు 15% గ్రోత్ ఎవ్రీ ఇయర్ ఉంటుందండి. 15% ఈజ్ నాట్ స్మాల్ పర్సంటేజ్ అండి. ఈవెన్ మనం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే కూడా 6-7% ఉందండి. గోల్డ్ అనేది స్టాగ్నెంట్ అయిపోయింది. షేర్ మార్కెట్ని మనం ప్రెడిక్ట్ చేయలేం.
వస్తే మంచి రిటర్న్స్ వస్తుందా లేదా పడిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఛాన్సెస్ ఉన్నది, బట్ రియల్ ఎస్టేట్కి అయితే ఎటువంటి దోకా లేదండి. ఎవ్రీ ఇయర్ మీకు 15-20% రిటర్న్స్ వస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఫ్యూచర్లో మనకి ఆ ఏరియాస్లో ఇండస్ట్రీస్ వస్తే మాత్రం నాట్ 15-20%, ఈవెన్ 30-40% వచ్చే ఛాన్సెస్ కూడా మీకు ఉన్నాయండి. సో మీరు ప్లాట్ కొందాం అనుకుంటున్నారు, ఎటువంటి ప్లాట్ కొందాం అనుకుంటున్నారు అనే డైనమాలో ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై సోషల్ మీడియా ప్లాట్ఫామ్. నా ఫేస్బుక్ ఐడి అండి రవిచందన్ రెడ్డి అని ఉంటుంది. ఇది కాకుండా ఇస్కామ్ ప్రాపర్టీస్ అని ఉంటుందండి, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్. ఇది కాకుండా ఫేస్బుక్లో నా పేజ్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని కూడా ఉంటుందండి. సో దీంట్లో మీరు నాకు కాంటాక్ట్ చేయండి, నాకు పింక్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు మంచి అడ్వైజ్ ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. నమస్తే అండి.